శ్రీమద్ భాగవతములోని రహస్యాలు తెలుసుకుంటూ మనము చతుర్థ స్కందం వరకు వచ్చాము. అందులో రెండో భాగంలో వచ్చాము మనం. 24వ పద్యంలో చతుర్థంలోను అంగిరసుడనే ఋషి మనుపుత్రి యొక్క శ్రద్ధని వివాహం ఆడాడు. అతనికి 4 పుత్రికలు పుట్టారు. సినివాలి, కుహు, రాక, సుమతి అనేవాళ్ళు. ఇంకా అంగిరసునికి సారోచిష మన్వంతరంలో పుట్టిన పుత్రులు ఉచచ్చుడు, బృహస్పతి. పులస్త్య మహర్షి మనుపుత్రి గోయగు హవిర్భుక్కుని పెండ్లాడాడు. ఇంకా పులస్త్యనకు విశ్రవసుడు కూడా పుట్టాడు. క్రతువు భార్య పొలహుని భార్య గతి. వారికి కర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణుడు అని కొలుకులు పుట్టారు. క్రతువు భార్య క్రియ. క్రతువు అంటే ప్రకృతిలో జరగాల్సిన కర్మ విధానము, క్రియ అంటే జరిపే శక్తి. వారికి వాలకిల్లులని పుత్రులు 60,000 మంది పుట్టారు. వారు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. వాలము కిలవైన వారు లేక తోక ఇంకా ఉన్నవాళ్ళు. వీరు తలకిందులుగా అంతరిక్షంలో ప్రయాణాలు చేస్తూ అనేక ఛందస్సులలో గానం చేసి సూర్యుని అర్చిస్తూ ఉంటారు. వీరు సూర్యకిరణం నుంచి భూమికి దిగివచ్చుతున్న కిరణాలు. కాలం యొక్క మానాలను ఛందస్సులుగా సృష్టిస్తూ ఉంటారు. ఉదయము, మధ్యాహ్నము, అస్తమయము అనబడే కాలాలను 3 సామాలుగా పాడుతూ ఉంటారు. వీరి వలన అహోరాత్రం కాలము 60 ఘడియలుగా, ఒక్కొక్క ఘడియ 1000 వాలకిల్యాలుగా విభజింపబడుతుంది. సూర్యోదయం నుండి లెక్కిస్తే వీరు వాలకిల్యులని పేరు కలిగి ఉంటారు. సూర్యాస్తమయం నుండి లెక్కిస్తే వీరు సూర్యవంశపు రాజకుమారులైన సగరపుత్రులు అనబడతారు. సగరపుత్రులు 60,000 మంది అని మనకి తెలుసును. సూర్యుడు మధ్యాహ్నమున మార్తాండుడై వాలకిల్యాన్ని పోషిస్తాడు. అర్ధరాత్రం అనబడే పాతాళంన సూర్యుడు కపిలుడై సగరపుత్రులను భస్మం చేయును. వారు సగరపుత్రులను అర్ధరాత్రం అనబడే పాతాళంలో సూర్యుడు కపిలుడై సగరపుత్రులను భస్మం చేయును. సూర్యుడు మధ్యాహ్నం మార్తాండుడై వాలకిల్యులను పోషిస్తాడు. అర్ధరాత్రం అయితే కపిలుడు అవుతాడు. వశిష్ఠుని భార్య ఊర్జ. వారికి చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, వల్బణుడు, వసుహృజ్జానుడు, ద్యుమంతుడు అనే 7 ఋషులు పుట్టారు. వశిష్ఠునికి చిత్రకేతు, సురోచి, విరజుడు, మిత్రుడు, వల్బణుడు, వసుహృజ్జానుడు, ద్యుమంతుడు అనే 7 ఋషులు పుట్టారు. వశిష్ఠునికి మరి ఒక భార్య యందు శక్తి మొదలగు పుత్రులు పుట్టారు. ఊర్జ అంటే ఫాల్గుణ మాసము. అందు మీనరాశిగతుడైన సూర్యుడు వశిష్ఠుడు అనబడతాడు. వసువులు లేక సంపదలు కలవాడని అర్థం. అధర్వుడనే ఋషి భార్య చిత్తి. వాడికి దధ్యుంచుడు పుట్టెను. అతడు వ్రత జీవితం గడిపినవాడు. అశ్వశిరస్సు కలవాడు. అధర్వుడంటే క్రిందుగా ఉన్నవాడని అర్థం. చిత్త అంటే చైతన్యం కలిగి. శిరస్సున పుర్యభాగమున మస్తిష్కానికి కిందగా చైతన్య స్థానం ఉంటుంది. బుర్రలో పుర్యభాగానికి మస్తిష్కానికి కిందగా చైతన్య స్థానం ఉంటుంది. అక్కడ దధ్యుంచుడు పుట్టాడు. మనస్సున ధరించిన వానిని ధీశక్తితో విడమచి చూచుకోని వాడని అర్థం. దీని వలన వివిధ శాస్త్రాలు తమ ప్రత్యేకతను వెలిగిస్తున్నాయి. హయశిరస్సు అంటే ఉషస్సు, ప్రత్యక్షమగు తావు లేక తూర్పు రేఖ అని అర్థం. ఉషస్సు సంవత్సరారంభంలో ప్రజాపతి శిరస్సు. అది అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది కనుక అతడు అశ్వ శిరస్సు కలవాడు అంటారు. ఉషస్సే మేధాజనకమైన అశ్వానికి శిరస్సు అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. దీన్ని బట్టి అశ్విని నుండి రేవతి వరకు గల నక్షత్రాలను, ప్రతి మానవుని శిరస్సు నుండి పాదాల వరకు గల భాగాలకు గల సంబంధం జ్యోతిష్శాస్త్రం వివరిస్తోంది. ఇంకా అహస్సు ఈ మేధాజనకమైన అశ్వానికి శిరస్సు అని కూడా బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది.
శిశువు పుట్టిన ప్రదేశం నుండి తూర్పు రేఖను లగ్నం అంటారు. దాని నుండి భూమి చుట్టూ కనిపించే చక్రాన్ని ఈ శిశువునకు ద్వాదశ రేఖ భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ద్వాదశ భావములు ఏర్పరచు చక్రం అని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఆ రేఖ నుండి ఆ చక్రానికి మొత్తము గల విభాగాలకి, ఆ శిశువు శిరస్సు నుండి పాదాల వరకు గల విభాగాలకి సంబంధం కూడా జ్యోతిషశాస్త్రం వివరిస్తుంది. కనుక నరుని శిరస్సునందున్న కపాలము దిగువ భాగము అశ్విని నక్షత్ర ప్రభావము కలది. దీనిని ఉపాసించడం వల్ల సకల విద్యలకు ఆధారమైన దధానము లేక ధీశక్తి సంపూర్ణంగా వికసిస్తుంది. ఈ మొత్తాన్ని ధ్యానించడానికై అస్య శిరస్సు గల నరదేహమూర్తిని ఋషులు ప్రసాదించారు. దధాన శక్తినిచ్చు రూపము కనుక ఇతనిని దధ్యుంచుడు అంటారు. గుర్రము తలని ధ్యానించవలను కనుక హయగ్రీవుడని కూడా అంటారు. ఇతడు జ్ఞానానందమయ స్వరూపుడు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. సర్వవిద్యలకు ఆధారం. ఇతని యందు జీవుడు మేల్కొనే మేధాయజ్ఞాన్ని అశ్వమేధము అంటారు. ఈ దేవత యందు జీవుడు మేల్కాంచుండుట వాని శ్వాస వలన జరుగుతోంది. కనుక శ్వాసనే మంత్రంగా ఉచ్చరించి పెద్దలు ఈ మేధామూర్తిని ప్రసన్నం చేసుకుంటారు. శ్వాస యందరి మంత్రము సోహం అనియు హం సో అని క్రమోత్కమాలుగా ఉంటుంది. అందు హంసో అనే అక్షరాలను స్వీకరించి హల్లులు విడదీస్తే హా ప్లస్ 0, సా ప్లస్ ఓ వచ్చును, హంసో వస్తుంది. ఇందు హల్లులతో దేహమంత్రం ఏర్పడుతుంది. అది స అచ్చులతో ప్రాణమంత్రం ఏర్పడుతుంది. ఓం ఓ ప్లస్ 0 దేహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే హ ఓం సౌం అవుతుంది. సౌం ఇదే హయగ్రీవ మహామంత్రం. మహాత్ముడగు భృగువు భార్య ఖ్యాతి. భృగు అంటే తెల్లని వెలుగు లేక తేజస్సు అని అర్థం. దీన్ని బట్టే గాయత్రీ మంత్రాదుల యందు సూర్యుని వెలుగునకు సవిత యొక్క భర్గము అని చెప్పబడును. ఖ్యాతి అంటే జీవుని యందు ప్రఖ్యాతమగుట. వీరికి ధాతా విధాత అని 2 పుత్రులు పుట్టారు. వీరు నిద్రకు మెలకువకు అధిదేవతలు. మన భూగోళంలో పరిభ్రమణం వల్ల కలుగు అహోరాత్రాలకు అధిదేవతలు వీరే. వీరు తెల్లని నల్లని దారాలతో రాత్రింబవళ్లను వస్త్రాలను నేయుచున్నారని మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో కీర్తింపబడింది. అందు ధాతా విధాతులు స్త్రీలుగా వర్ణించబడ్డారు. ఇంకను భృగువునకును ఖ్యాతికిని శ్రీ అనే కన్యక పుట్టింది. ఈమె లక్ష్మి యొక్క అవతారం, సంపదలకు అధిదేవత. శ్రీ అను నామమును ఉచ్చరించుచు ఈమెను ఆరాధించినచో సంపన్నుడుగా జీవించుటకు కావలసిన సన్మార్గ రహస్యాలని ప్రసన్నమవుతాయి. శ్రీదేవి భృగువు పుత్రిక కనుకనే ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ధాతయు విధాతయు ఆయతి నీతి అని కన్యలను వివాహమాడారు. ఈ కన్యలు మేరు అనేవానికి పుత్రికలు. ఆయతి అంటే విస్తృతి, నియతి అంటే ఉపసంహారము. విచ్చుకోవడము ముడుచుకోవడం అనే ఈ పదాలకి అర్థం. అహోరాత్రాల చీకటి వెలుగులు పర్యాయాలుగా వ్యాపించి ఉపసంహరించుకుంటుండును. మేరు అంటే ఉత్తర ధూము పైన శక్తుల సుడిగుండం. ఇది గోపురం వలె ఏర్పడి భూమిని తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్నట్లు చేస్తుంది. మేరు అంటే ఉత్తర ధృవం పైనున్న శక్తుల సుడిగుండము. ఇది గోపురం వలె ఏర్పడి భూమిని తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్నట్లు చేస్తుంది. దానివల్లనే మనకు అహోరాత్రాలు ఏర్పడతాయి. ధాతకు అయతి వలన మృకండు పుట్టెను.
విధాతకు నీతి వలన ప్రాణుడు పుట్టెను. మృకండు అనగా మరణము లేక మృత్యువునందలి కందము లేక మూలతత్వము. ప్రాణుడు అంటే జీవుల ప్రాణము మరణించే రహస్యము. ప్రాణ రహస్యము అహోరాత్రాల నుండి మనస్సు యొక్క చీకటి వెలుగుల నుండి పుట్టాయి. ప్రజ్ఞ లేనమొకటే మృత్యువు, మేల్కాంచుటే ప్రాణము. ఈ రెండును వరుసగా క్రమంగా చీకటి సూర్యరశ్మి రూపాల్లో వర్తిస్తూ ఉంటుంది. మృకండునకు మార్కండేయుడు పుట్టాడు. ఇతడు మృత్యు రహస్యమునందు మేల్కొని ఉన్నాడు, అంటే మృత్యువుని జయించాడు. లింగ శరీరంలోని మహాకాల స్వరూపమున మేల్కొని ఉన్న ప్రజ్ఞ మార్కండేయుడు. కనుకనే ఇతడు లింగ స్వరూపుడైన శివుని ఆశ్రయింపగా యముడు పారిపోయేనని మనకి ఇతిహాసం తెలుపుతోంది. ప్రాణునకు వేదశిరుడు అనే కుమారుడు పుట్టాడు. ఇతడు వేదము యొక్క శిరస్సు లేక ప్రణవమే ఆ ప్రాణాధారమై ప్రాణములచే శ్వాసగా ఉచ్చరింపబడుతోంది. భృగువునకు ఉశన అనే భార్య ఉంది. భృగువునకు ఉశన అనే భార్య కలదు. ఆమె వలన ఉశనసుడు పుట్టెను. వానినే కవి శుక్రుడు అంటారు. కవి శుక్రుడు అని అంటారు. ఉశన భృగు భార్య ఉశన, ఆమె వల్ల ఉశనసుడు అంటే శుక్రుడు పుట్టాడు. ఉశన అంటే వసించుట లేక దేహకల్పన, దానికి రూపం కల్పిస్తుంది కాబట్టి ఆమె పుత్రుడు కవి అనబడుతున్నాడు. ఇతడు గగనమున ఆచార్యుడు అగు శుక్రుడుగా, గ్రహలోకమున శుక్రగ్రహముగా, మన దేహమున శుక్రధాతువుగా ఉన్నాడు. దీని ప్రభావమున శరీరము విడిచిన జీవునకు మళ్ళా తల్లి గర్భమున దేహాదులు కల్పించబడుతున్నాయి. ఈ ప్రభావముననే మృత సంజీవిని విద్య అంటారు. తల్లి గర్భమున కన్నా ముందే తండ్రి దేహమున శుక్రధాతువులు ఈ రూపము సూక్ష్మముగా ఏర్పడి ఉంటుంది కనుక జీవుడు చనిపోయిన తర్వాత భస్మమై శుక్రాచార్యునిచే గ్రోలబడి మరలా వాని గర్భమును రూపము ధరించి వెలువడినట్లు ఇతిహాసం చెప్తోంది. తండ్రి శుక్రం వలన జన్మించిన పుత్రుడు తండ్రిని మళ్ళా పునర్జన్మమున పుత్రుడుగా పొందును. తండ్రి శుక్రం వలన జన్మించిన పుత్రుడు తండ్రిని మళ్ళా పునర్జన్మంలో పుత్రుడుగా పొందుతాడు. కనుక జీవుడు కచుడై శుక్రుని నుండి వెలువడి మళ్ళా శుక్రుని బతికించినట్లు కూడా ఇతిహాసం చెప్తోంది. ఈ విధంగా కర్దముని 9 మంది పుత్రికల వల్ల కలిగిన సంతానం తమ సంతతిని విస్తరింపగా లోకాలని నిండాయి. శ్రద్ధతో ఈ వృత్తాంతం పారాయణము చేసి ఈ సంతతి కలిగిన ప్రకారం నెరిగిన వారికి ఇది సకల పాపాలను హరించును. ఈ వృత్తాంతం పారాయణం చేసి ఈ సంతతి కలిగిన ప్రకారము ఎలా ఉంటుందో అని తెలుసుకున్న వారికి ఇది సకల పాపాలని హరిస్తుంది. శ్రద్ధ గలవాడొకటి చేత నీకు చెప్పాను, ఇక ప్రజాపతి వంశాన్ని వివరిస్తాను అంటున్నారు. బ్రహ్మ వల్ల పుట్టిన దక్షునకు మనుపుత్రికకు ప్రసూతిని వివాహం చేశారు. ఆ దంపతులకు 16 కన్యలు పుట్టారు. వీరే తిథులు లేక చంద్రకళలు. శ్రీ విద్యందు వీరిని నిత్య అంటారు, నిత్యలందరూ. ఈ కన్యలలో 13ను దక్షుడు ధర్మరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ధర్మరాజు అంటే ధర్మాలకు రాజుకు యముడు. వీనినే యమము అని పేరు అష్టాంగ యోగములందు మొదటి అంగంగా ఉపాసిస్తూ ఉంటారు. వీరి పేర్లు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియము, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీమూర్తి 13. వీరు ధర్మమూర్తి భార్యలు 13. ధర్మం సంపాదించుకునే సంపత్తి. వీరు వరుసగా పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి అని పేర్లకు అని తిథులకు అధిదేవతలు. మరి ఒక కన్యను షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అష్టమి నీయలేదు. ఇలా 13 తిథులకు అధిదేవతలు. మరి ఒక కన్యను అగ్నికి ఇచ్చాను. ఆమె పేరు స్వాహాదేవి, ఆమె అష్టమి.
ఒకతిని పితృదేవతలకు ఇచ్చిన, ఆమె అమావాస్య. ఇక్కడ ఇందాక 13 అయ్యాయి, ఇక్కడ 2 15 అయ్యాయి. 16వ కన్యను జన్మ మరణాలు లేనివాడకు శివునికి ఇచ్చాను, ఆమె పేరు సతీదేవి. ఆమెయే శక్తి స్వరూపిణియగు పూర్ణిమ. శ్రీ విద్యలో ఈమెను షోడశి అందరు. ఈమె మాంగళ్యానికి అధిదేవత. ధర్మరాజునకు శ్రద్ధ వలన శృతము అని పుత్రిక కలిగిన. మైత్రి వలన ప్రసాదము, దయ వలన అభయము, శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము, పుష్టి వలన స్వయము, క్రియ వలన యోగము, ఉన్నతి వలన దర్పము, బుద్ధి వలన అర్థము, మేధ వలన స్మృతి, తితిక్ష వలన క్షేమము, హ్రియ వలన ప్రశ్రయము అనే పుత్రికలు పుట్టారు. మూర్తి వలన నారాయణుడు అనే మహర్షులు పుట్టారు. మూర్తి వలన నరనారాయణులు అనే మహర్షులు పుట్టారు. నరనారాయణులు సకల కళ్యాణ గుణాలకు ఉత్పత్తి స్థానాలు. ధర్మాన్ని సాధించుకోవడానికి కూర్చుకొనిన సద్గుణాలను సాధనముల వలన కలిగడం అనుభవాలను వారి సంతతిగా వర్ణించను. సృష్టి యందు మానవులలో ఇవన్నీ కూడా సాధనను బట్టి సత్యాలు అవుతూ ఉంటాయి కనుక ఈ వంశాల కథలన్నీ మన్వంతరం మొత్తమునకు వర్తించు కథలు. అభ్యాసాన్ని బట్టి భాగవతమును చదువుకొని వారి యందు కూడా సత్యం ప్రత్యక్షాలవుతూ ఉంటుంది. మరియు ఆయా తిథుల్లో పుట్టిన వారికి ఆయా గుణాలతో సాధన ఆరంభించుట సౌలభ్యము కలిగించును. శ్రద్ధ వల్ల శృతము పుట్టును అంటే విన్నట్టి శాస్త్రాది విషయములను ఆచరణలో పెట్టుట జరుగును. మైత్రి వలన ప్రసాదం అంటే మనస్సునకు వికాసం కలుగును. దయ వలన అభయం అంటే భయపడనక్కర్లేని స్థితి ఏర్పడును. దయగలవారు మరి ఒకరికి కూడా అభయమిస్తారు. శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము కలుగుట విదితమే. సృష్టి వలన స్వయము అనగా గర్వము కలుగుతుంది పుష్టి వలన. కనుక జాగరూకత వహించాలి. అన్నపానీయాదులు, గృహక్షేత్ర ధనాలు కొల్లగానున్నవారు గర్వపడకుండా మెలగాలి. క్రియ వలన యోగం అంటే ప్రయోజనాలు సమకూరుట, విఘ్నాలు తొలగుట మొదలగునవి. మరియు యోగ సాధనాది క్రియల వలన దైవంతో యోగం కలుగుతుంది. తపస్సు, వేద శాస్త్రాధ్యయనము, దేవునకు శరణాగతి చేయుట, క్రియాయోగమని పతంజలి నిర్వచనం. ఉన్నతి వలన దర్పం కలుగుతుంది. అపురూపమైన విద్య కానీ, అధికారం కానీ, శక్తి కానీ, తెలివితేటలు కానీ దర్పము కలిగించకుండా చూసుకోవాలి. దర్పం అంటే గర్వం కాదు, 10 మంది తన్ను గుర్తించటానికై పాటుపడుట, గొప్ప కోసం విరగబడుట. దీనివలన పేదరికము మున్నగు ఆపదలు కలుగుతాయి. బుద్ధి వలన అర్థము కలుగునంటే ప్రయోజనాలు అక్కరకు వచ్చినట్లు చక్కబెట్టుకోవచ్చు. ఎకానమీస్ ఆఫ్ సిచ్యుయేషన్. మేధ వలన స్మృతి కలుగుతుందంటే కావలసి వచ్చినప్పుడు నేర్చిన విద్యలు స్ఫురించి అక్కరకు వచ్చుట మేధ. తితిక్ష వలన క్షేమం కలుగుతుంది. ఓర్పు వహించిన వాడు ఆపదలు చెందడు, దాన్నే తితిక్ష అంటాడు. తితిక్ష అంటే ఓర్పు. హ్రీ వలన ప్రశ్రయము చెందునంటే దుష్ప్రవర్తనానికి ఏహ్యపడుట వలన నమ్మదగిన వాడిని తెలుస్తుంది, అదే హ్రీ. నరనారాయణులంటే జీవుడు. నరనారాయణ అంటే జీవుడు, దేవుడు. వీరు తపస్సు చేసి సకల సద్గుణాలను లోకానికి సాధించి పెట్టిరట. అంటే ఆత్మధ్యానం చేయుచు తపస్సు చేయువాడు, పరమాత్మ ధ్యానం చేయుచు తపస్సు చేయువాడు కళ్యాణ గుణాలను సాధించి లోకానికి నేర్పగలరు. 29. నరనారాయణులు జన్మించిన పుణ్య సమయమున వాయువు మందంగా అనుకూలుడై వీచెను, దిక్కులు స్వచ్ఛమయ్యెను, లోకములో ఆనందం పొందెను, దేవదుందువులు మోగెను, సముద్రాలు కలకలు తేరుగను, నదులు పొంగి ప్రవహించెను, గంధర్వుల కిన్నెర్ల గానాలు వినిపించెను, అప్సరసలు నాట్యం చేసి, దేవతలు పుష్పవృష్టి కురిపించిరి, మునిజనులు సంతోషపడిరి, జీవులందరూ స్తోత్రం చేసిరి. నరనారాయణులు జన్మించిన సమయమున బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఇట్లని స్తుతించిరి. ఆకాశమున మబ్బులు నానారూపాలతో కనిపించును, అట్లే ఏ ఆత్మయందైనను మాయ చేత ఈ జగత్తు ఉన్నట్లు గోచరిస్తోంది. ఈ మొత్తము ఏ ఆత్మ ముందు తోచుతోందో ఆ పరమాత్మ ఉన్నట్లు లోకాలకి తెలియట కొరకే ముని రూపాలుగా మీరు ధర్ముని అంట పుట్టిరి.
అట్టి నారాయణునకు నమస్కరించేదను. దుష్కర్మ ప్రవర్తన జరగనీయకుండుటై సత్వగుణముచే సృష్టింపబడిన మమ్ము నీ కరుణా కటాక్షాలతో చూడుము అని దేవతలు స్తుతింపగా వారిని కృపా కటాక్షణములచే చూచి నరనారాయణులు గంధమాదన పర్వతములకు వెళ్ళారు. తండ్రి మిక్కిలిగా సంతోషించెను. భూమి యొక్క భారం పోగొట్టుకున్నట్టకై వీరు కృష్ణార్జునులుగా యదువంశమున కురువంశమున సత్వగుణమూర్తులై ఉద్భవించారు. అగ్నిదేవునకు స్వాహాదేవి అనే దక్షపుత్రియందు పావకుడు పవమానుడు శుచి అని 3 కొడుకులు పుట్టారు. వారు యజ్ఞమున హోమము చేయబడిన ద్రవ్యాల్ని తిందురు. పావకుడంటే నిప్పు, పవమానుడంటే గాలి, శుచి అంటే జ్వాల. అగ్ని నుండి ఆహార పచనము చేసి జీర్ణింపజేయనట్టి శక్తి, గాలి నుండి రక్తాన్ని పరిశుద్ధ చేయు ప్రాణవాయువు, దేహాన్ని పరిశుద్ధి చేయు వేడిమియు పుట్టినవి. అంటే లోకమును పచనము చేసే అగ్ని, ప్రాణ పరిశుభ్రము చేసే వాయువు, దేహ పరిభ్రమ చేయు వెచ్చదనం కలిగాయట. ఈ 3 నుండి వాయువు, వెచ్చదనము, అగ్ని, ఈ 3 నుండి 45 విధాలైన అగ్నులు పుట్టాయి. ఇవి సృష్టిలోని వివిధములైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సూర్యరశ్మి అందలి అగ్ని భూమిపై మలిన వస్తువులను భస్మం చేసి మంచి వస్తువులుగా మార్చును. జఠరాగ్ని ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఘర్షణ వల్ల పుట్టిన అగ్ని అన్నం వండుకోవడానికి, లోహాది ద్రవ్యాలకు స్థితిభేదం కలిగించడానికి పనిచేస్తుంది. ఆలోచనాగ్ని సృష్టి ధర్మాలను ప్రకాశింపచేస్తుంది. ఇలా 45 విధాలైన అగ్నులు సృష్టిలో పనిచేస్తున్నాయి. వీరి తండ్రులైన 3 స్వాహాదేవి భర్త అయిన అగ్నిదేవుడు కలిపి 49 మంది. వీరు మన భూమికి 7 విధాలైన సూర్యకిరణాల నుండి ఒక్కొక్క దాని యందు 7గురుగా దిగొస్తారు. వీరి వల్లనే నరుని దేహతత్వం నందు సప్తధాతువులు, సప్తస్వరాలు, 7 రంగులు మొదలైన విభాగాలు కలుగును. సప్తలోకాలు, సప్తజిహ్వలు. ఈ 49 మంది అగ్నులు వేదనిష్ట గల వారిచే యజ్ఞాలయందు ఉపాసింపబడి ప్రయోజనాలు తీరుస్తున్నారు. ఈ 49 మంది 7 గణాలుగా పనిచేస్తున్నారు. అవి అగ్నిశ్వాతులు, బర్హిషదులు, సౌమ్యులు, పితరులు, ఆజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు 7గురుగా విభాజించారు. అగ్నిశ్వాతులంటే ద్రవ్యం మందిర అణువుల మందు ఉండేవాళ్ళు. బర్హిషతులు దర్భల మందు పరుచుకొని కూర్చునేవాళ్ళు. సూర్యాది కిరణాలు ఎందు ఉండేవారు. సౌమ్యులంటే సోముని లోకంలో పనిచేసేవాళ్ళు. వీరి వలన దేహాలకు ప్రాణాలకు సంబంధం ఏర్పడి సస్యాదుల నుండి దేహాలు పోషించబడతాయి. అంటే సోముడంటే రసాత్మకుడైన సోముడనై నేను ఔషధులన్నింటినీ పోషిస్తున్నాను అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా. పితరులంటే పిండోత్పత్తికై గర్భధారణలు కల్పించేవారు. ఆజ్యపులంటే నెయ్యి తాగేవాళ్ళు. వీరు దేహముల యందలి చమురు పదార్థాలను కూడబెట్టి వినియోగం చేస్తారు. సాగ్నులంటే జీవులలోని చైతన్య స్వరూపులు. నిరగ్నులంటే జీవం లేని ఖనిజాతి పదార్థాలను కాపాడువాళ్ళు. అగ్నిహోత్రునకు దక్షిణ పుత్రిక సధ అనే మరియొక భార్య ఉంది. ఆమె యందు వయునా ధారిణి అని కన్యలు పుట్టారు. వారు జ్ఞాన విజ్ఞాన పారంగతులు, పరబ్రహ్మమునందు నిష్ట గలవారు. సధ అంటే తన్ను తాను ధరించుకునే శక్తి. దీన్నే సత్వ అంటాము. ఇది పితృలోకంలో ఉంటుంది. అంటే శుక్ర శోణిత ధాతువులను ఆశ్రయించి ఉంటుంది. బ్రహ్మచర్యంలో ఈమెకు వయున అని పుత్రిక పుట్టును. వయున అంటే గాలిలో ఎగిరేది లేక పక్షి. బ్రహ్మచర్యం వలన శుక్రము వయునయ్యి తేజస్సుగా మారును. దానివల్ల ధారణాశక్తి పుట్టును. ఈమెయే ధారణి. దీనివల్ల జ్ఞానము విజ్ఞానము బ్రహ్మనిష్ట కలుగును. సతి అనే దక్షపుత్రిగా భవుడగు శివుని భార్య. ఆమె భక్తితో భర్తను సేవించినను సంతతి కలగలేదు. సతి అంటే జగత్తు మొత్తానికి అస్తిత్వమైన మహాశక్తి. ఈమెకు భగవంతునితో గల సంబంధమున సృష్టి పుట్టదు. ఈమె భర్తకును తండ్రికిని ప్రబల విరోధము సంభవించెను. ప్రజాసర్గానికి సృష్టికతీతుడైన పరబ్రహ్మణకు ఉండడం లీలార్థమైన విరోధం ఉంది. ఆ విరోధం వల్ల సతీదేవి యోగ మార్గమును శరీరం విడిచెను. పరాప్రకృతి అనబడు మహామాయ భగవంతునితో సంబంధం పెట్టుకుని మాయమైపోవును. ఈ సంఘటనలో యోగ విద్య పుట్టును. మైత్రేయుడిట్లు తెలుపగా
విదురుడు ఇంకా ఆపి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఇంతవరకు ఆపి తర్వాతి భాగం తర్వాత చెప్పుకుందాము. ఇప్పటికి 35వ పద్యం వరకు చెప్పుకున్నాము. సృష్టి రహస్యాలను ఇట్లా ఇలా తెలుసుకోవడం వల్ల మనకి సకల పాపాలు హరించునని మైత్రేయుడు మనకి అభయం ఇచ్చారు. అందరూ ఇట్లా చదువుకుని విని దీన్ని పారాయణలో ఆనందించవలసిందిగా మాస్టర్ కే గారిని కోరుకుంటున్నాను నేను. ఓం తత్సత్.